రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కమ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు నిన్న అకాల మరణం చెందడం జరిగింది. వారికి సిపిఐ పార్టీ నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన సంఘీభావాన్ని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. అచ్యుతానందన్ గారు ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈ దేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైనటువంటి అచ్యుతానందన్ గారు 101 సంవత్సరం పాటు ఆయన జీవించడం జరిగింది. నిత్యం 16 ఏళ్ల నుండి కూడా ఆయన పేద ప్రజలు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. కులరహిత సమాజం ఉండాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉండాలని, ఈ దేశ ఫలాలు సంపద ఫలాలన్నీ కూడా మెజారిటీ ప్రజలకు అందాలనేటటువంటి లక్ష్యంతో పోరాడినటువంటి వ్యక్తి. దాదాపు 5 సంవత్సరాల పాటు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 7 సార్లు ఎమ్మెల్యే శాసనసభ్యునిగా, మంత్రిగా అనేక పదవుల్లో ఉండి కూడా నిత్యం ప్రజలతో ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తి వల్ల లేకపోవటం అనేది కమ్యూనిస్టు పార్టీకి, కేరళ రాష్ట్రంతో పాటు భారతదేశ ప్రజానీకానికి తీరని లోటు. కాబట్టి ఆయన ఏ లక్ష్యం కోసమైతే ఈ దేశంలో పనిచేసిండో ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా పనిచేయాలని చెప్పేసి, పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నారు.